నిన్న బీబీ జోడికి శ్రీజ ఎంట్రీ ఇస్తుందని నేనైతే వీడియో పెట్టాను. దానికి కామెంట్స్ ఏమొచ్చాయంటే, నాకు శ్రీజ రావడం ఇష్టం లేదు. తను చాలా నెగెటివ్ మైండ్ ఉంటుంది. దానివల్ల అందరూ నెగెటివ్ అయిపోతారు. తను రావడం ఇష్టం లేదనేసి అయితే కామెంట్ చేశారు. నేను ఆ కామెంట్స్ చూసినప్పుడు ఎందుకు శ్రీజని అంతమంది హేట్ చేస్తున్నారు, ఎందుకు ఇష్టం లేదు శ్రీజ అంటే అనేసి అనుకున్నాను. తర్వాత నేను బిగ్ బాస్ వీడియోస్ చూస్తున్నప్పుడు అర్థమైంది శ్రీజ, ప్రియ అంటే ఎందుకు అందరికి ఇష్టం లేదు అనేసి. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ బిహేవియర్ని చూసి జనాలు మొత్తం వాళ్ళని ఇష్టపడటం మానేశారు. అందరిలో కూర్చున్నప్పుడు అందరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అందరూ నార్మల్గానే కూర్చుంటారు. వీళ్ళిద్దరు మాత్రమే కాలు మీద కాలు వేసుకొని కూర్చోడం, వేరే వాళ్ళకి కాలు తగులుతుంది అనుకోకుండా వాళ్ళ పక్కనే కాలు పెట్టుకొని కూర్చోడం. ఇక్కడ చూడండి శ్రీజ ఎలా కూర్చుందో. అందరూ నార్మల్గానే కూర్చుంటారు. శ్రీజ ఒకటే టీపై మీద కాలు పెట్టుకొని కూర్చుంది. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించని కూడా ఆలోచించారు. ఫస్ట్లో వచ్చినప్పుడు నేను కామనర్స్కి సపోర్టివ్గా ఉండాలి, వాళ్ళు కామనర్స్, వీళ్ళ సెలబ్రిటీస్కి కొంచెం గర్వం ఉంటుంది అనేసి అయితే అనుకున్నాను. కానీ సెలబ్రిటీసే రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ఫుల్గా కూర్చుంటున్నారు. వీళ్ళిద్దరిని చూస్తే కామనర్స్ అనే పదానికి విరక్తి వచ్చేలా చేశారు. అంత ఓవర్ యాక్షన్ అయితే చేశారు బిగ్ బాస్ హౌస్లో. వీకెండ్లో నాగ్ సార్ వచ్చినప్పుడు కూడా వీళ్ళిద్దరు అలానే కూర్చుండేవాళ్ళు. అందుకేనేమో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ గారు వాళ్ళు ఎలాగైతే కూర్చున్నారో అలాగే కూర్చొని మరి వాళ్ళకి తెలిసేలాగా చేశారు. ఇంకా డ్రెస్సింగ్ విషయానికి వస్తే ప్రియ డ్రెస్సింగ్ బాగుండేది, కానీ శ్రీజ డ్రెస్సింగ్ అస్సలు బాగుండేది కాదు. ఇంకా మాటల విషయానికి వస్తే ఇంకా వీళ్ళ వాయిస్ పెద్ద నాయిస్ లాగా వినిపించేది. బిగ్ బాస్ హౌస్లో మొత్తం వీళ్ళ వాయిసే వినిపించేది. ఎవరితో గొడవ పెట్టుకుందామా, ఏ పాయింట్ మీద గొడవ పడదాం అనేసి అయితే ఉండేవాళ్ళు. ఒకరిని నామినేట్ చేస్తే ఇద్దరు వచ్చి మాట్లాడేవాళ్ళు. వీళ్ళిద్దరు బయటకు వచ్చినాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ జనాలు చూసి చూసి విరక్తి వచ్చినట్లుంది. అందుకే బీబీ జోడికి వీళ్ళు రాకూడదని కోరుకుంటున్నారని నాకైతే అర్థమైంది. బిగ్ బాస్లో మనం ఎవరిని ఉంచాలో ఎవరిని ఉంచకూడదో మన ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది కదా. అలా బీబీ జోడీలోకి పెట్టింటే ఫ్యాన్స్ అందరు కలిసి శ్రీజని అయితే ఈ వీకే ఎలిమినేట్ చేసేవాళ్ళని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.